హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. శరన్నవరాత్రుల్లో 11వ రోజు ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత 11వ రోజు విజయదశమి రానే వచ్చేసింది. నేనైతే అమ్మవారి ప్రసాదానికైతే నేను ఒక పొయ్యి మీద అయితే చింతపండు పులిహార కోసం అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద అయితే సగ్గుబియ్యం ఉడకబెడదామని చెప్పి పెట్టాను. అలానే గారెలు కూడా కడుక్కున్నాను, పప్పు అది కూడా రుబ్బుదాము. అల్లం గారెలు చిల్లులు లేకుండా అమ్మవారికి ఇష్టం కదా అలా. సో అమ్మవారికి అయితే 2 రకాల మాలలు తెచ్చాను, ఒకటి కనకాంబరము మల్లెపూలు, ఇంకొకటేమో జాజి పూలు, అలానే ఇవి తమలపాకులు. వీటన్నిటితో అయితే డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో కుందుల్లో అయితే ఒత్తులు రెడీ చేసుకున్నాను. విజిల్స్ అయితే 2 వచ్చేసినాయి. పక్కన పెట్టేసి ముందైతే గారెలు వేసేసుకుంటాను. సో మీ అందరికీ కూడా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అయితే విజయదశమి శుభాకాంక్షలు అండి. 10 రోజుల నుంచి మీ ముందుకు రోజుకో వంటతో వచ్చేసాను. మీరు కూడా బోర్ అవ్వకుండా చక్కగా నా వీడియోలన్నీ చక్కగా లైక్ చేయటం చూడటం చేశారు, చాలా సంతోషంగా ఉంది. సో ముందైతే చిన్న అమ్మవారికి అయితే గారెలు వేసే, తర్వాత అయితే దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి మసాలా గారెలు వేసుకుంటే అల్లం చట్నీ కూడా రెడీ చేశా. సో ఇప్పుడు ఈ తీయంగానే వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడి పాలు పోస్తే ఉండలు కట్టకుండా అవి చూసారా, ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట. అందుకని నేను సరిపోని నీళ్ళు పోస్తే, మరీ ఎక్కువ నీళ్ళు పోస్తే నీళ్ళగా ఉంటుందని కొంచెం పంచదార కూడా వేసేసాను. ఏదైనా మేము పంచదార తక్కువే వేసుకుంటామండి. చూసారా, అసలు ఇంత కూడా ఉండకట్లేదు. వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి పాలు పోయాలి. సో నెయ్యి, జీడిపప్పు అయితే వేసేస్తున్నాను. అమ్మవారికి అయితే నైవేద్యానికి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పులిహోర కలిపితే అయిపోద్ది అనమాట. సో ఎంత ఫాస్ట్గా చేసిన టైం అయితే అలా గడిచిపోతుంది. ఈరోజైతే అమ్మవారికి గ్రీన్ అన్నారు శారీ, అందుకని నేను గ్రీన్ కట్టుకున్నాను అనమాట, లైట్ గ్రీను. నిన్నేమో డార్క్ గ్రీను, ఇవాళ లైట్ గ్రీను. సో జీడిపప్పు అయితే వేసాను. అమ్మవారికి ఇష్టమైంది బెల్లంతో చేసింది, కానీ లేదేదో స్వీటు, వడపప్పు అమ్మవారికి అన్నీ ఇష్టమే కదా. చూసారా, 3 గిన్నెలు 3 నింపాను. గారెలు, వడపప్పు, పరమన్నం, పులిహోర తాలింపు పెట్టి వేసేస్తున్నాను. చింతపండు పులిహోర ఉడకబెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టి ఉడికేలోపు చింతపండు పులుసు కూడా ఉడకబెట్టి అన్నీ చూపించడం కుదరవు కదా. సో అమ్మవారికి అయితే పూజ అయితే చేసాను, అయిపోయింది. మంత్రం అన్నీ చదివేసుకున్నాను. సో ఈ రోజుతో అయితే విజయదశమి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్